వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కూడా నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, నిరుద్యోగ యువతకు మాత్రం నిరాశ మిగులుతోంది. ఇక అరాకొరగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే అందులో అవకతవకలు కూడా జరుగుతున్నాయి. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అలాంటి యువతను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి కూడా వరుసగా ఏదో ఒక ఇబ్బందితో రద్దు అవుతూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం 2022 అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్కు సిద్ధమవుతున్న సమయంలో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ విషయం బయటపడడంతో ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్ 11న రెండోసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని కూడా విడుదల చేశారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులంతా మెయిన్స్కు సిద్ధమవుతున్నారు. కానీ ఈ పరీక్ష కూడా రద్దయింది. దీనికి కారణం ప్రిలిమ్స్ పరీక్షల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయలేకపోవడం. దీంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్పై విచారించిన హైకోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. మరోసారి నిర్వహించాలని సూచించింది. తిరిగి 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు మొత్తం 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2025 మార్చి 10న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21,000 మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5,000 మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్ జరిపారని కోర్టులో పిటిషన్ వేశారు. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. దీనిపై విచారణ జరిపి హైకోర్టును ఆశ్రయించారు. అయితే అదే సమయంలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇలా అభ్యర్థులు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈరోజు తీర్పును ఇచ్చింది. గ్రూప్ 1 నిర్వహణలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కొందరు తమ వాదన వినిపించగా, రద్దు చేయవద్దంటూ మరికొందరు వేసిన పిటిషన్లపై జూలై 7న వాదనలు జరిగాయి. వారి వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పును రిజర్వ్ చేశారు. కాగా ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 9 హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును రద్దు చేయాలని ఆదేశాన్ని ఇచ్చింది. అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం టీజీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును కోర్టు రద్దు చేసింది. తిరిగి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. అయితే ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కానీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. తీర్పుతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.